సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ క్లాస్లో అయితే మనం ద్రవ్యం బ్యాంకింగ్ గురించి చెప్పుకున్నాం. బట్ లాస్ట్లో అయితే 2 పాయింట్స్ అయితే విడిచిపెట్టడం జరిగింది. వాటి గురించి ఇక్కడ చెప్తున్నాం. ఫస్ట్ వన్, ఎన్ఈఎఫ్టీ అంటే ఏమిటి అండ్ ఆర్టీజీఎస్ అంటే ఏమిటి. సో ఈ రెండింటిపైన మనకు డైరెక్ట్ క్వశ్చన్ అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఎన్ఈఎఫ్టీ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అని పిలుస్తాం. అండ్ ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అని పిలుస్తాం. ఈ రెండింటి పేరు కూడా మనకి క్వశ్చన్స్ అయితే రావడానికి అయితే ఛాన్స్ ఉంటాయి. అందుకే ఈ వీడియోలో ఫస్ట్ అయితే వాటి గురించి ఇంట్రొడక్షన్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడైతే మనం 8th లెసన్కి వెళ్దాం. 8th లెసన్లో అయితే మనకి జీవనోపాధులు సాంకేతిక విజ్ఞాన ప్రభావం ఎలా ఉంటుందని ఇచ్చారనమాట. నిజానికి అయితే ఫస్ట్ ఫేజ్లో మనకి ఎటువంటి బిట్స్ అయితే రావడానికి అయితే అవకాశం అయితే లేదు. ఓకే, సో ఇక్కడైతే ఒకటి ఇన్నోవేషన్ అంటే ఏమిటి అని ఒక కాన్సెప్ట్ అయితే ఇచ్చాడనమాట. ఇన్నోవేషన్ అంటే ఏమిటి, ఒక కొత్త యంత్రాన్ని లేదా ఉత్పత్తి విధానాన్ని తొలిసారిగా కనుగొన్నప్పుడు దానిని ఆవిష్కరణ అని పిలుస్తారు అనే ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఆవిష్కరణ అంటే ఏమిటి, ఒక కొత్త యంత్రాన్ని లేదా ఉత్పత్తి విధానాన్ని తొలిసారిగా కనుగొన్నప్పుడు దాన్ని ఆవిష్కరణ అని పిలుస్తారు. గాయస్, మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ టెక్స్ట్ బుక్లో ఏం చేస్తారంటే ఈ లైన్స్ని మీరు అండర్లైన్ చేయండి చాలు. సో మరీ అడిగితే ఇంకో పారిశ్రామిక విప్లవం వల్ల మనకి 18 శతాబ్దాల్లో ఉత్పత్తి విధానంలో ఒక పెను మార్పు అయితే వచ్చిందని చెప్తారు. సో ఉత్పత్తి విధానంలో ఒక పెను మార్పుని ఏమని పిలుస్తారంటే పారిశ్రామిక విప్లవం అని పిలుస్తారు అనమాట. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని పిలుస్తారు, గుర్తుంచుకోండి. ఉత్పత్తిలో వచ్చినటువంటి ఒక విప్లవాత్మక మార్పుని ఏమని పిలుస్తారు అంటే పారిశ్రామిక విప్లవం అని పిలుస్తారు. సో ఇది కూడా గుర్తుంచుకోండి మైండ్లో. ఇక నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ 2వ పేజీలోకి వెళ్దాం. 2వ పేజీలో అయితే కొన్ని కీ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఇక్కడ కొన్ని బట్టలు నేసే వాళ్ళ ఫోటోలు అయితే మనకు కనిపిస్తుంటాయి. సో హైదరాబాద్లో తివాచీ నేతగాళ్ళు, తాటికాయను ఒత్తుతూ కోయ స్త్రీలు అని కనిపిస్తూ కొన్ని బొమ్మలు అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ కాదు, ఇక్కడ మనకైతే కీ పాయింట్ అయితే ఉంటుంది. సాధారణంగా ఒక కారును ఉత్పత్తి చేయాలంటే ఒక 400 మంది ఎంప్లాయీస్ కూర్చొని ఏం చేసేవారంటే అందరూ కూడా ఒకే దగ్గర పనిచేసి కారు అనేది ఉత్పత్తి చేసేవారు. దీన్ని ఫోర్డ్ కంపెనీలో. ఓకే, సో హెన్రీ తాలూకా ఫోర్డ్ కంపెనీలో అయితే కార్లు ఉత్పత్తి చేసేవారు. అయితే ఈ హెన్రీ ఫోర్డ్ అనేది ఉత్పత్తి విధానాన్ని పెంచడానికి ఏం చేశాడంటే అసెంబ్లీ లైన్ సిస్టమ్ ప్రవేశపెట్టాడు అనమాట. సో పిల్లలు, ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, అంటే ఈ అసెంబ్లీ లైన్ సిస్టమ్ అంటే ఏంటి. సో మీకైతే ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఇంకో దగ్గర దాని గురించి ఇమేజ్ అయితే ఇచ్చాడు. సో దాన్ని ఫస్ట్ మీకు చూపించి తర్వాత దీనికి వెళ్తాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ పేజ్లో మీకు అసెంబ్లీ లైన్ విధానం అని కనిపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రియల్గా మీకు ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఇక్కడ బొమ్మ అయితే నీట్గా లేదు. సో ఎప్పుడైనా సరే ఒక మొబైల్ తయారు చేయాలనుకుందాం. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, మొబైల్ తయారు చేయడం. సో మొబైల్ తయారు చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దానికి ఒక బాక్స్ ఉండాలి. దట్ మీన్స్ క్యాబినెట్ అని పిలుస్తాం. బాక్స్ ఉండాలి, బాక్స్లో బోర్డు ఉండాలి, బోర్డు ముందు స్క్రీన్ పెట్టాలి. సో ఒకే వ్యక్తి ఇవన్నీ చేయాలనుకుంటే చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట. దీంట్లో ఏం చేస్తారంటే ఒక పొడవాటి కన్వీనర్ బెల్ట్ అనేది పెడతారు. అంటే ఆ బెల్ట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట, కదులుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఒక 10 మంది ఎంప్లాయీస్ని తీసుకొని వరుసగా పెడతారనమాట. పెట్టి ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత ఇస్తారనమాట. ఫస్ట్ అతను ఏం చేయాలి, ఫస్ట్ వచ్చినటువంటి ఏదైతే ఉందో క్యాబినెట్ పైన బోర్డు ఫిట్ చేయాలి. సో ఇతను ఏం చేస్తాడు, తను కేవలం బోర్డులు మాత్రమే ఫిట్ చేస్తూ నెక్స్ట్ బీకి పాస్ చేస్తాడు. బి ఏం చేస్తాడు, ఆ బోర్డుకి సంబంధించినటువంటి ఏమైనా కేబుల్స్ కానీ స్క్రీన్ కానీ ఉంటే అటాచ్ చేస్తాడు. థర్డ్ వ్యక్తి ఏం చేస్తాడు, దాంట్లో ఉండేటటువంటి ఇంకా కెమెరా ఏర్పాటు చేయడం, నెక్స్ట్ వచ్చి కీబోర్డ్ పెట్టడం, నెక్స్ట్ వచ్చి దానికి బాక్స్ ఫిట్ చేయడం, లాస్ట్ అనేది సీల్ వేయడం. ఇలా ఏం చేస్తారంటే ఒక్కొక్కరికి ఒక్కో వర్క్ ఇస్తారు. దీనివల్ల లాభం ఏంటంటే ఒక వ్యక్తి ఒక పనే చేస్తాడు కాబట్టి దాంట్లో ఏమంటే ప్రొఫెషనల్ అయి ఉంటాడు, అంటే బాగా నేర్పరి అవుతాడు. ఇంతకుముందు అయితే ఒకే వ్యక్తి అన్ని చేయడం వల్ల ఎక్కడో ఒక దగ్గర ఏమవుతుంది, డ్రాబ్యాక్ ఉంటుంది. దానివల్ల ఉత్పత్తిలో కూడాను కాస్త ఏమవుతుంది, మనకి డిఫెక్ట్స్ రావడానికి ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ హెన్రీ ఫోర్డ్ ప్రవేశపెట్టిన ఈ అసెంబ్లీ లైన్ సిస్టమ్ ఏదైతే పెట్టాడో ఉత్పత్తి అనేది ఒక్కసారిగా పెరిగిందనమాట. ఎందుకు, తిని కంటిన్యూగా తను ఒకే పని చేయడం తను ఎక్స్పర్ట్ అవుతాడు, కొన్ని క్షణాల్లో ఈ పని చేస్తాడు. ఏమవుతుంది, అలా అనేటప్పుడు రోజంతా అందరూ కలిసి చేసేది 10-15 మొబైల్ ఫోన్లు అయితే ఈ కన్వీనర్ బెల్ట్ ఎప్పుడైతే వచ్చింది, అసెంబ్లీ లైన్ ఎప్పుడైతే వచ్చిందో దీనివల్ల ఏమవుతుంది, ఒక్కసారిగా 100ల సంఖ్యలో పెరిగిందనమాట. దీంతో ఉత్పత్తి పెరిగి పెద్ద సంఖ్యలో సరుకులు తయారైతే రావడం జరిగింది. సో గుర్తుంచుకోండి, సో అసెంబ్లీ లైన్ సిస్టాన్ని ప్రవేశపెట్టింది ఎవరు, హెన్రీ ఫోర్డ్. ఏ దేశంలో ప్రవేశపెట్టాడు, అమెరికాలో. ఏ కంపెనీలో మొట్టమొదటిగా ఉపయోగించారు, కార్ల కంపెనీలో ఉపయోగించారు. ఇలా మనకి అడగచ్చు. సరుకుల ఉత్పత్తిలోను లేదా కర్మాగారాలను ఉత్పత్తి పెరగడానికి కారణమైనటువంటి ఒక కొత్త టెక్నిక్ ఏది అంటే అసెంబ్లీ లైన్ సిస్టమ్ అనమాట. సో ప్రశ్న ఏ విధంగా అడగచ్చు, మీరైతే చెప్తారనమాట. సో
ఈ విధంగా మనం ఏం చెప్తామంటే మనం ఉత్పత్తి గురించి చెప్తాం. అయితే చాలా రోజులుగా మనకి ఒక అపోహ అయితే ఉండేది. సాంకేతిక విజ్ఞానం మార్పు రావడం వల్ల మనకేమవుతాయంటే ఉద్యోగాలు తగ్గిపోతాయని చాలామంది భయపడేవాళ్ళనమాట. కానీ నిజానికి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాడనమాట. ఒక కొత్త పరికరం అనేది తయారీకి ముడి సరుకులు అందించడానికి అంటే బొగ్గు గాని, ఇనుము గాని అవసరం ఉంటది. దీనికోసం బొగ్గుని దవ్వేవాళ్ళు గానివ్వండి, లేదా ఇనుమును మనకు కావాల్సిన ఆకారంలో తయారు చేసేవాళ్ళు కావాలి. అంటే కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవుతాయన్నమాట. అంతేకాకుండా ఆ వస్తువులు తయారు చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాక్టర్ తయారు చేయాలనుకున్నాం. ట్రాక్టర్ తయారు చేయాలంటే ఏం కావాలి? ఈ ముందుగా ముడి వస్తువులు కావాలి. ముడి వస్తువుల తర్వాత దాన్ని తయారు చేసేవాడు కావాలి. తయారు చేసిన తర్వాత దాన్ని వినియోగించడానికి డ్రైవర్ కావాలి. ఒకవేళ అదేమైనా డిఫెక్ట్ అయితే దాన్ని రిపేర్ చేయడానికి మెకానిక్ కావాలి. అంతేకాక అది నడవడానికి డీజిల్ కావాలి. ఇలా ఎన్ని రకాల కొత్త రకమైనటువంటి ఏమొచ్చింది? బొంకు కావాలని. ఇలా కొత్త రకమైనటువంటి అవకాశాలు కల్పిస్తాయి. ఇది మన వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారని ఇచ్చారనమాట. సో, దీని మీద కూడాను అంటే 2 వైపులా కూడా దీని గురించి ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 19వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో తమ ఉపాధిని మరమగ్గాలకు తీసుకుంటాయని చేతి వృత్తి కళాకారులు వాటిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఇక్కడ ప్రశ్న ఏంటి? 19వ శతాబ్దంలో మరమగ్గాలను వ్యతిరేకించిన చేతి వృత్తి కళాకారులు ఏ దేశస్థులు? లేదంటే ఇంగ్లాండ్ దేశస్థులు. ఇంగ్లాండ్‌లో ఏ వృత్తి కళాకారులు మరమగ్గాలను వ్యతిరేకించారు? చేతి వృత్తి కళాకారులు. సో, ఈ విధంగా అనమాట. సో, గుర్తుంచుకోండి, చేతి వృత్తి కళాకారులు ఇంగ్లాండ్ దేశము 19వ శతాబ్దము మరమగ్గాలకు వ్యతిరేకంగా ఏం చేశారు? తీవ్రం చేశారు. ఇక మనం చూసుకుంటే వరి కోత యంత్రం. వరి కోత యంత్రం అనేది దీన్ని ఏమంటారంటే కంబైన్ హార్వెస్టర్ అంటారు. ఇక్కడ చూడండి ఒకసారి. సాధారణంగా రీసెంట్‌గా మనలో కూడా ఏమొచ్చాయంటే కంబైన్డ్ హార్వెస్టర్ వచ్చిందనమాట. కంబైన్డ్ హార్వెస్టర్ ఏం చేస్తుంది? సో, అలాగే ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాడనమాట. భారతదేశంలో మొదట కంప్యూటర్లు ప్రవేశపెడితే తమ ఉద్యోగం పోతాయని చాలామంది ప్రజలు కూడా తీవ్రమైనటువంటి పోరాటం చేశారని ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. భారతదేశంలో ఏ వస్తువును ప్రవేశపెట్టడం వల్ల తమ ఉద్యోగాలు పోతాయని ప్రజలు భావించారు? అంటే కంప్యూటర్లు. ఇక్కడ ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో, కొన్ని ఉద్యోగాలు పోతాయనేది నిజమే. కానీ కొత్త ఉద్యోగాలు కల్పించబడతాయి అనే దాని గురించి మన వాళ్ళు గ్రహించలేకపోతున్నారనమాట. తర్వాత వ్యవసాయంలో వచ్చేటటువంటి విప్లవాత్మక మార్పులకు చూద్దాం. సో, ఇంతకుముందు అయితే మనం వ్యవసాయంలో కొయ్య నాగలి ఉపయోగించేవాళ్ళం. కొడవలి, పార, గునపం వంటి సాధనం ఉపయోగించేవారు. ఇప్పుడైతే మనకేమొచ్చింది? రైతులకైతే మనకి ట్రాక్టర్లు వచ్చాయి దున్నడానికి. అండ్ కోత కోయడానికి అయితే మనకేమొచ్చాయి చెప్పండి? మిషన్ కూడా వచ్చిందనమాట. ఈ మిషన్ గురించి మనకొకటి గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఒక ప్రశ్న. కంబైన్డ్ హార్వెస్టర్ అంటే ఏమిటి? అంటే ఇది ఒక వరి కోత కోసే మెషిన్ మాత్రమే. కంబైన్డ్ హార్వెస్టర్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా? గుర్తుంచుకుంటారనమాట. ఇక సాంకేతిక పెరుగుదల వల్ల మనకు ఉత్పత్తిలో ఏమైనా పెరుగుదల వచ్చిందా అంటూ కొంత టేబుల్ అయితే ఇచ్చాడనమాట. భారతదేశంలో ఆహార ధాన్యాల వార్షిక ఉత్పత్తి సంవత్సరానికి మిలియన్ టన్నుల్లో ఇచ్చారనమాట. 1961-75లో చూస్తే 101 మిలియన్ టన్నులు ఉంటే అదే 1991-2009కి వచ్చేసరికి 229 మిలియన్ టన్నులకి పెరిగిందనమాట. అంటే ఇక్కడ ఉత్పత్తి అనేది గణనీయంగా పెరిగిందనమాట. సో, ఇక్కడ మీకు ప్రశ్న వచ్చేది ఈ గ్రాఫ్ పైన అడగొచ్చు, లేదా సో 1991-2009లో భారతదేశ ఆహార ధాన్యాల వార్షిక ఉత్పత్తి ఎంత అని అడగడానికి అవకాశం ఉంటుంది. 229 మిలియన్ టన్నులు అయితే గుర్తుంచుకుంటారు. ఇక తర్వాత చూద్దాం. ఇటువైపు వచ్చేసరికి పేజ్ నెంబర్లో చూసినట్లయితే ఇక్కడ ప్రారంభమైన రైతులు ప్రతి సంవత్సరం 200 మిలియన్ల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఉత్పత్తి ప్రక్రియలో మార్పులు రావడం వల్ల సంవత్సరానికి 2 పంటలు పండించడం మొదలుపెట్టారు. అండ్ యంత్రాలను ఉపయోగించడం వల్ల రోజువారీ ఓకేనా పనిచేయడం కంటే రోజువారీ చూశారు కదా. సో, ఇక్కడ మనకు చూస్తుంది వ్యవసాయ కూలీలుగా సంవత్సరం కాలం జీతగాలుగా పనిచేయడం కంటే రోజువారీ కూలీలుగా పనిచేయడానికి మొగ్గు చూపారు. గుర్తుంచుకోండి, వ్యవసాయ యంత్రాల వినియోగంలోకి రావడం వల్ల ఇంతకు ముందు అయితే దాన్ని ఏమంటామంటే బాడుగా అని పిలుస్తాం అనమాట. సంవత్సరానికి ఒక రైతు దగ్గర సంవత్సరం మొత్తం కూడా మనం పనిచేయాల్సి వచ్చేది. దానికి నెలకి ఇంతనే జీతం ఇచ్చేవారు. దీన్ని తర్వాత ఎప్పుడైతే ఈ వ్యవసాయ యంత్రాలు వచ్చాయి ఇక రోజువారీ కూలీలకి అందరికి ఇష్టపడ్డారనమాట. దినసరి కూలికి రోజుకి 200 300 ఇస్తే మేము పని చేస్తామని ఒక ఒప్పందం రావడం జరిగింది. దీనివల్ల ఏమైంది? ఒకే సంవత్సరం అంటే సంవత్సరం అంతా ఒక దగ్గర ఉండకుండా వాళ్ళకి పని దొరకడానికి ఎక్కడ పని అయితే దొరుకుతుందో అక్కడికైతే ఈజీగా వాళ్ళు షిఫ్ట్ అవ్వడానికి అయితే రావడం జరిగింది. అంతేకాకుండా రోజువారీ కూలీగా ఉంటే ఏ రైతు ఎక్కువ కూలీ ఇస్తే ఆ రైతు దగ్గర పనిచేసే స్వేచ్ఛ అయితే ఉంటుందన్నమాట. ఇంతకుముందు అయితే ఆ స్వేచ్ఛ అనేది ఉండదు అనమాట. తర్వాత అయితే దీంట్లో చిన్న లోపం అయితే ఉంది. సంవత్సరం అంతా పొడవునా పని దొరుకుతుందని హామీ అయితే లేదనమాట. ఇక్కడ ఒక చాలా సమస్య అయితే ఉంది. అయితే దీనివల్ల రైతులు కూడా ఇబ్బంది కలిగించింది. ఓకే, ఎందుకంటే ఎక్కువ కూలీలు అడగడం వల్ల రైతులు అనేది ఏం చేశారంటే పెద్ద ఎత్తులో పెట్టుబడులు పెట్టాల్సి అవసరం వచ్చింది. అయితే రీసెంట్గా మనకి యంత్ర సామాగ్రిల వినియోగం రావడం వల్ల ఒక
వచ్చినటువంటి ఒక కొత్త పరికరం అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ యంత్రాన్ని మనం ఏమని పిలుస్తామంటే కంబైన్డ్ హార్వెస్టర్ అంటాము. సో, ఇక్కడ ప్రశ్న అడుగుతాడు. కంబైన్డ్ హార్వెస్టర్ ఏ పనులు చేస్తుంది? ఫస్ట్ వన్ వరిని కోస్తుంది. 2 నూర్పిడి చేస్తుంది. 3 పోత పోసి గింజను, పొల్లును వేరు చేస్తుంది. అంటే కోత, నూర్పు, ఎగరేత. దాన్ని ఏమని పిలుస్తాం మనం? తూర్పుర పట్టడం అని పిలుస్తాం. అంటే కోస్తుంది, నూర్పిడి చేస్తుంది, అంతేకాకుండా పోత పోసి వరి ధాన్యాన్ని వేరు చేస్తుంది. 3 పనులు చేస్తుంది కాబట్టి ఈ మిషన్ ఏదైతే ఉందో ఈ మిషన్‌ని మనం ఏమని పిలుస్తాం? కంబైన్డ్ హార్వెస్టర్ అని పిలుస్తాం. గుర్తుంచుకోండి. కంబైన్డ్ హార్వెస్టర్ అనేది 3 పనులు చేస్తుంది. నాట్లు ఏస్తుందని మనకి కన్‌ఫ్యూజ్ చేసి క్వెషన్ అడుగుతాడనమాట. నాట్లు వేయదు. ఏం చేస్తది? కోస్తుందనమాట. గుర్తుంచుకోండి. ఇక తర్వాత చూసుకుంటే ఇక్కడ ఒక చిన్న మాట ఇవ్వడం జరిగిందనమాట. సో, ఇదే సమయంలో వరి కోత మిషన్‌లు రావడం వల్ల మనకి రోజువారీ కూలీలకి ఏమొచ్చింది? సమస్య అయితే రావడం జరిగిందనమాట. ఓకేనా? సో, ఎందుకంటే వాళ్ళకి పనులు దొరకడం అనేది కష్టమైంది. సో, దాని గురించి చూద్దాం. తర్వాత పేజీలో మనం చూసుకున్నట్లయితే 2003లో వరి కోత యంత్రాన్ని వినియోగంపై అధ్యయనం ఈ క్రింది విషయాలను వెల్లడం చేసింది. ఓకేనా? ఏంటంటే రైతులకు ఎకరానికి 1 క్వింటాల్ ధాన్యం అదనంగా వస్తోంది కోత మిషన్ వల్ల. ఎందుకంటే ఇది కుప్ప అంటే ఎలా ఉంటుందంటే మనం ధాన్యం కోసిన తర్వాత కుప్ప వేయడానికి తీసుకెళ్తాం. మోత అంటే ఒక ప్రదేశం నుండి ఇంకో మోతకు తీసుకువెళ్తాం. అక్కడ కుప్ప వేయడం జరుగుతుంది. కుప్ప వేసిన తర్వాత నూర్పిడి చేయడం, తర్వాత తూర్పుర పడడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో దాదాపుగా ఏమవుతుంది? ఒక ఎకరానికి 1 క్వింటాల్ ధాన్యం లాస్ అవుతుంది. క్వింటాల్ అంటే 100 కేజీలు. 100 కేజీల ధాన్యం అనేది నష్టమవుతుందనమాట. అంటే పంట కోస్తే ఈ మేరకు రాలిపోయి నష్టమవుతుందని చెప్పాడనమాట. అదే వరి కోత యంత్రంతో గంటకు మనకి ఎంత ఖర్చు అవుతుంది? 1100 నుండి 1400 రూపాయలు తీసుకుంటారు. పెద్ద రైతులు తమ వరి కోత యంత్రాన్ని అద్దె ఇచ్చి అదనంగా సంపాదించగలుగుతున్నారు అని ఒక మాట అయితే చెప్పడం జరిగింది ఇక్కడ. సో, అదే వరి కోత యంత్రం 1 గంటలో 1 ఎకరాన్ని వరిని కోయవచ్చు. అదే కూలీల చేత చేస్తే 5 వ్యక్తులు 4 రోజుల పాటు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా గుర్తుంచుకోవాలి. 10 మంది కూలీలను పెట్టుకుంటే వాళ్ళు 2 రోజులు ఈ పని చేస్తారు. రోజుకి ₹250 కూలీ ఇచ్చినట్లయితే మనకి ఎంత ఖర్చు అవుతుందంటే ఒక లెక్క అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? గుర్తుంచుకోండి. అయితే దీనివల్ల 250 కూలీలు అంటే 80 రోజుల ఉపాధి కోల్పోతున్నారనే విషయం కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? అంటే ఈ యంత్రం వల్ల మనకేమవుతుంది? కూలి కూడా నష్టపోతున్నారని చెప్పడం జరిగిందనమాట. సో, ఇక మనం చూసుకుంటే తర్వాత పేజీ చూద్దాం. 95 పేజీ చూద్దాం. ఒకసారి మీరు 95 పేజీ మీరు ఒకసారి ఎనబెల్ చూడండి టెక్స్ట్ బుక్‌లో. ఇక్కడ చూసినట్లయితే సాంకేతిక విజ్ఞానము, పరిశ్రమ గురించి అయితే ఒక మాట చెప్పడం జరిగింది. సో, 7వ తరగతికి సంబంధించి ఒక దత్తాంశం ఇచ్చారు. దాని అవసరం అయితే లేదు మనకి. నూలు మిల్లుల ప్రభావం గురించి అయితే ఒకసారి చూద్దాం. నూలు మిల్లుల ప్రభావం అంటే సాధారణంగా చేనేత వస్త్రాలకి పూర్వకాలంలో అయితే మన దేశం యొక్క గొప్పతనం చెప్పుకోవచ్చు. అగ్గిపెట్టెల్లో కూడాను చీరలను పెట్టి పంపించేంత గొప్ప కళాకారులు ఉండేటటువంటి దేశం ఇది. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఏమైందంటే అంతా కూడాను మర యంత్రాలు అంటే ఏమిటి? ఎలక్ట్రానిక్ మిషన్ల వైపు అయితే తిరుగుతున్నారు. సో, చేతి నేత అనేది తగ్గిపోయింది. భారతదేశంలో మిల్లుల ద్వారా ఉత్పత్తిని బ్రిటిష్ వారు ప్రవేశపెట్టారనమాట. ఈ మిల్లు బట్ట తయారు చేయడం మొదలు పెట్టడంతో చేనేత వస్త్రాలకు గిరాకీ అయితే తగ్గిపోయింది. ఎందుకు? ఇవి నునుపుగా ఉంటాయి, దీర్ఘకాలం వండుతాయి అండ్ మనకు కావాల్సిన కలర్స్‌లో దొరుకుతాయి అనమాట. దీనిలో మరమగ్గాల నుండి ఏమొచ్చిందంటే మనకి నూలు మిల్లుల పోటీని ఎదుర్కోసాగాయనమాట. అంటే ఇంతకుముందు చేనేత చేసేవాళ్ళు ఏం చేసేవారంటే ఇప్పుడు ఏంటంటే మరమగ్గాలను ఉపయోగిస్తున్నారనమాట ఈ మిల్లులతో పోటీ పడడానికి. మరమగ్గాలంటే ఇంట్లో సాధారణంగా ఉండే మగ్గానికి మిషన్ ఏర్పాటు చేస్తాం. దాన్ని మనం మరమగ్గాలు అని పిలుస్తాం అనమాట. మరమగ్గం కేంద్రానికి నూలు మిల్లుకు తేడా ఉత్పత్తి స్థాయిలోనే ఉంటుంది. గుర్తుంచుకోండి. 2 కూడా ఒకటే. మిల్లుకి మరమగ్గానికి తేడా ఉత్పత్తిలోనే తేడా ఉంటుందన్నమాట. రైట్. ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ ఈ పేజీలో మనం చూసుకున్నట్లయితే వీటి మధ్యన ఉండేటటువంటి సంబంధం, ఉత్పత్తిలో ఉండేటటువంటి మార్పు గురించి మనకేం చేశారంటే 2 పై చిత్రాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక దత్తాంశం అయితే ఇచ్చారు. గుర్తుంచుకోండి. 1940లో కేవలం 40,000 మరమగ్గాలే మన దేశంలో ఉండేవి. ఇక్కడ గుర్తుంచుకోండి. 1940 అంటే 40,000. 1940 40,000 గుర్తుంచుకోండి. ప్రస్తుతం అయితే మన దేశంలో 5 లక్షల మరమగ్గాలు ఉన్నాయి. అలాగే చూడండి 5 లక్షల మరమగ్గాల కేంద్రంలో 23 లక్షల మగ్గాలైతే ఉన్నాయన్నమాట. గుర్తుంచుకోండి. ప్రస్తుతం మన దేశంలో 5 లక్షల మరమగ్గాల కేంద్రాలలో 23 లక్షల మరమగ్గాలైతే పనిచేస్తున్నాయన్నమాట. వీటిలో 1-8 మరమగ్గాలు చిన్నవి ఉంటాయి. అలాగే పెద్దవి కూడా ఉంటాయన్నమాట. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకు 50,000 మరమగ్గాలు అయితే ఉన్నాయన్నమాట. గుర్తుంచుకోండి.
రైట్. ఇక్కడ గుర్తుంచుకుంటారు. అయితే ఇక్కడ ప్రశ్న, ఈ కింది ఏ రాష్ట్రాల్లో మరమగ్గాలు అత్యధికంగా ఉన్నాయి? అంటే తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌లో ఇప్పుడైతే మరమగ్గాలైతే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో, ఈ పైగ్రాఫ్‌ల పైన అయితే మనకి క్వెషన్ అడిగే అవకాశం ఉండదు. ఇన్ కేస్ ఈ పైగ్రాఫ్ ఇస్తే మీరైతే చూసి చెప్పుకుంటారు. ఓకేనా? రైట్. తర్వాత పేజీ చూద్దాం ఒకసారి. తర్వాత పేజీ చూసినట్లయితే ఇలా సో, పై చిత్రాలు చూపించి దానిపైన అనాలిసిస్ ఇచ్చారు. పోచంపల్లి చీర నేయడం విధానం, అంటే పోచంపల్లిలో చీర వేసే విధానం గురించి ఇక్కడైతే ఒక ఫోటో అయితే ఇచ్చాడు, మీరు చూడొచ్చు. ఓకే. 1980 నుంచి భారతదేశంలో వస్త్ర ఉత్పత్తి మరమగ్గాల వాటా పెరగడం వల్ల చేతి వృత్తుల వాళ్ళు ఏమయ్యారంటే వాళ్ళ యొక్క ప్రభావం అనేది దిగజారిపోయిందని చెప్తున్నారనమాట. సో, ప్రస్తుతం అయితే మరమగ్గాలలో ఎంతమందికి ఉపాధి లభిస్తుందంటే 60 లక్షల మందికి ఉపాధి అయితే ప్రస్తుతం అయితే మనకి లభిస్తుందనమాట. ఇక్కడ మరో పాయింట్ ఇచ్చారు. సో, చేనేత లో క్షీణత అనేది స్పష్టంగా కనిపించేది ఒక ప్రధానమైన మార్పు అని చెప్తే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ అలా చూసుకున్నట్లయితే 1988లో వివిధ రాష్ట్రాల్లో 33 లక్షల చేనేత మగ్గాలుంటే అదే 2009-10కి వచ్చేసరికి 24 లక్షలకే పడిపోయింది. అంటే చేనేత మగ్గాల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుందని అయితే మనం చెప్పొచ్చు. ఇక తర్వాత చూసుకుంటే చేనేత యూనిట్ల సంఖ్య ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అయితే 88కి వచ్చేసరికి 5,29,000 ఉంటే 2009కి వచ్చేసరికి 1,24,700కి పడిపోయిందనమాట. అంటే చేనేత వృత్తి వాళ్ళు ఎంత దిగజారిపోతున్నారనేది దీనికి ఉదాహరణ అనమాట. అయితే ఎగ్జామ్‌లో ఏమిస్తారు? ఇవంతా దత్తాంశం అంతా కూడా చదవాలా అంటే చదవాల్సిన అవసరం అయితే లేదు. సో, ఒకవేళ మీకు అడిగితే ఈ పట్టిక ఇచ్చేసి పట్టికని అనాలిసిస్ చేస్తూ క్వెషన్ అయితే ఇస్తాడనమాట. ఓకేనా? తర్వాత పేజ్ చూద్దాం సార్. తర్వాత లైన్ చూసినట్లయితే అంటే చూడండి, ఇక్కడ ఒక ప్రశ్న ఇస్తాడనమాట. యాంత్రిక విజ్ఞానాన్ని వినియోగించడం వల్ల ప్రతి కార్మికునికి చేనేతలో కంటే మరమగ్గాల మీద ఎన్ని రెట్లు బట్టలు ఎక్కువ ఉత్పత్తి అవుతున్నాయి అంటే 6 రెట్ల బట్టలు ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. అంటే చేనేత మీద 1 మీటర్ తయారు చేస్తే వాడు మరమగ్గం ఉపయోగిస్తే 6 మీటర్ల బట్టను తయారు చేయగలుగుతున్నాడు అనమాట. సో, ఈ విధంగా మనకు ఒక క్వశ్చన్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. చేనేత వానికి మరమగ్గాల మీద పనిచేసే వాటిలో ఉత్పత్తిలో ఎంత తేడా ఉంటుంది అంటే 6 రెట్లు తేడా ఉంటుంది. గుర్తుంచుకుంటారనమాట. సో, ఇక తర్వాత చూసుకుంటే ఇక్కడ కొంత డేటా ఇచ్చాడు. ఈ డేటా కూడా మనకి అంతగా అప్రస్తుతం. ఇక తర్వాత చూసుకుంటే ఇక మొబైల్ ఫోన్ల గురించి వద్దాం. ఇక్కడ మనకు చాలా చాలా అవసరమైనటువంటి కాన్సెప్ట్ అయితే ఉంటుంది. ఓకే. సో, మరమగ్గాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఏ రకమైనటువంటి సమస్యలు ఉంటాయని చెప్తూ 2008లో మరమగ్గాలపైన జరిపినటువంటి అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడించారని చెప్పారనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది ఆహార అభద్రత, అంటే రోజు కూడా ఆహారం దొరుకుతుందని గ్యారంటీ లేదు. నెక్స్ట్ వన్ పోషకాహార లోపం, నిత్యము పోషకాహారం ఉంటుందంటే చెప్పలేము. రక్తహీనత, సో ఈ 2 ఉన్నాయంటే 3 ఆటోమేటిక్గా వస్తుంది. క్షయ, ఎందుకంటే దూది పింజ ఏదైతే ఉందో అస్తమానం మనం ఒంట్లోకి వెళ్ళడం వల్ల మనకి క్షయ కానీ లేదా ఆస్తమా కానీ రావడం జరుగుతుంది. అండ్ మహిళల్లో చూస్తే గర్భసంచి వ్యాధులు అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో, ఇది ఉండేటటువంటి ప్రధానమైన సమస్యలుగా 2008లో జరిగినటువంటి సాంకేతిక సర్వేలో తెలిసిందనమాట. ఇక తర్వాత చూస్తాం, ఇక్కడ రాజస్థాన్లో చూస్తే టెలిఫోన్ అసెంబ్లీ లైన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనకి రాజస్థాన్లో రేడియో మరమ్మతు చేస్తున్న మహిళలు కనిపిస్తారు. ఇక రైట్ సైడ్ మనం చూసినట్లయితే మీకు ఇక్కడ అసెంబ్లీ లైన్ సిస్టమ్ కనిపిస్తుంది. చూసారు కదా, లాస్ట్ టైం మనం చెప్పాం, ఎవరి పని వాళ్ళు చేసి పక్క వాళ్ళని పాస్ చేస్తున్నారు అనమాట. చూసారు కదా, ఎవరి పని వాళ్ళే చేస్తారు. ఓకే, ఒకరు చేసే పని ఇంకొకరు చేయకపోవడం వల్ల వేగంగా ఏమవుతుందంటే మనకి పని అవుతుంది. ఇది టెలిఫోన్ అసెంబ్లీ లైన్ చైనాలో ఉందన్నమాట. ఇది దానికి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇక టెలిఫోన్ గురించి మాట్లాడదాం. సో, టెలిఫోన్ అనేది మనకి చూసుకుంటే సేవా రంగంలోకి వస్తుంది. ఇక్కడే ప్రశ్న అనమాట. సాంకేతిక విజ్ఞానం అనేది మన దేశంలో ఏ రంగంలోకి వస్తుంది అంటే సేవా రంగము. అంటే ఉత్పత్తి అనేది ప్రధానంగా మనకి 3 రంగాల్లో చెప్తారనమాట. ఒకటి ప్రాథమిక రంగము, రెండోది ద్వితీయ రంగము, 3 తృతీయ రంగం అంటాం అనమాట. ప్రాథమిక రంగాన్ని మనం వ్యవసాయ రంగం అంటాము, ద్వితీయ రంగాన్ని మనం ఏమంటే పారిశ్రామిక రంగం అంటాము, తృతీయ రంగాన్ని మనం ఏమంటాము సేవా రంగం అనమాట. అంటే ఇక్కడ వస్తువులే ఉండవు, కేవలం సర్వీస్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, సాంకేతిక విజ్ఞానం అనేది ఏ రంగానికి వస్తుంది అని ప్రశ్న అడుగుతాడు అనమాట. సాంకేతికం అనేది సేవా రంగానికి వస్తుంది. ఇక్కడ కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక తర్వాత ప్రశ్న చూసుకుందాం. తర్వాత కాన్సెప్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగించే కాన్సెప్ట్ అయితే ఏం లేదు. సో, జనరల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. తర్వాత పేజీలో ఒకసారి చూసుకున్నట్లయితే ఈ టెలిఫోన్ల గురించి మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చారనమాట. చూసారు కదా, టీచర్లు, డాక్టర్లు, లాయర్లు, బట్టలు ఉతికేవాళ్ళు, జుట్టు కత్తిరించే వాళ్ళు, చెప్పులు తయారు చేసేవాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? సో, వీళ్ళందరూ కూడా సేవను మాత్రమే ఏం చేస్తారు, మనకి
అందివ్వడం అనేది జరుగుతుంది. వస్తువులేవి అందివ్వరనమాట. ఈ విధంగా అంతేకాకుండా బ్యాంకుల్లో పనిచేసే వాళ్ళు గానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు? సేవలు అందిస్తారు. ఇలా సేవలు అందించే వాళ్ళ రంగాన్ని సేవా రంగం అంటాము. తర్వాత ఈ రోజులు చూసుకుంటే వ్యాపారాన్ని వేగంగా బాగా చేయడంలో ప్రసార సాధనాలు ఎంతో సహకరిస్తున్నాయి. ఈరోజు వ్యాపారం గానివ్వండి, పరిశ్రమలు గాని బాగా అభివృద్ధి చెందడంలో మనకి మీడియా ఏదైతే ఉందో బాగా ఉపయోగపడుతుందనమాట. సో, ఇక్కడ ఈ మీడియా అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడనమాట. టెలిఫోన్ యొక్క యూజ్ చేస్తూ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. సో, అదైతే మనకి ప్రస్తుతం ఇక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే వాటి గురించి మాట్లాడదాం. అంటే ఒక వస్తువుని పక్క వాళ్ళని పంపించుకున్న తర్వాత ఏ విధంగా చేస్తాము అనే దాని గురించి. సో, ప్రపంచంలోనే చూసారు కదా, భారతదేశం టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ అనేది ప్రపంచంలోనే 3వ అతిపెద్దది. గుర్తుంచుకోండి, ఇక్కడ ప్రశ్న వస్తుంది. భారతదేశ టెలికమ్యూనికేషన్ అనేది ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది అంటే 3వ స్థానంలో ఉంది. ఇక్కడ ఒక ప్రశ్న రావడానికి మనకి అవకాశం ఉంటుందన్నమాట. సో, ఇలా చూసుకుంటే మన దేశంలో ఎలాంటి అవకాశాలు ఉండేవి? సో, ల్యాండ్‌లైన్ ఫోన్ కానీ, మొబైల్ ఫోన్ కానీ మనం ఈ కమ్యూనికేషన్‌లో అంటే ఒకరి ద్వారా ఒకరు మాట్లాడడానికి ఉపయోగించవచ్చు. కానీ 1990ల పరిస్థితి ఇలా లేదు. అప్పుడు కేవలం ఏముండేది మనకి? ల్యాండ్‌లైన్ ఫోన్‌లు ఉండేవి. వాటిని కూడా ప్రభుత్వమే ఇచ్చేదనమాట 1990కి ముందు. సో, భారతదేశంలో మొట్టమొదటిగా మొబైల్ ఫోన్ల సంఖ్య చూద్దాం. 2001లో మొబైల్ ఫోన్స్ అయితే 2001లో చూసుకున్నట్లయితే 50,00,000 నుండి 2012 మే నాటికైతే 92.9 కోట్లకు చేరుకుందనమాట. అంటే దాదాపుగా 20 రెట్లు ఎక్కువయ్యాయనమాట. గుర్తుంచుకోండి. సో, ఇది మాత్రం గుర్తుంచుకుంటారు. సో, 2001లో 50,00,000 ఫోన్లు అయితే ఉన్నాయి. బట్ 2012కి వచ్చేసరికి 92.9 కోట్లు ఉన్నాయి. ఇప్పుడైతే మనం 2021లో ఉన్నాం. ఇంకెన్ని ఉంటాయో మనం చెప్పలేం. అయితే మన దేశంలో ఈ టెలికమ్యూనికేషన్ అనేది మొట్టమొదటిగా ఇప్పుడు స్టార్ట్ చేశారు. దీని గురించి అయితే మనకి చాలా ప్రశ్నలు అయితే అడుగుతూ ఉంటాడు. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ రా డేటా అవసరం ఉంటుంది. సో, 1990లో మొదటిసారి మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చేటప్పటి నుంచి అంటే ఫస్ట్ మన భారతదేశంలో మొట్టమొదటి మొబైల్ ఫోన్ ఎప్పుడొచ్చింది? 1995లో వచ్చిందనమాట. గుర్తుంచుకుంటారు. ఇక తర్వాత వచ్చినట్లయితే అప్పట్లో మనకేం చేశారంటే ఫోన్ వచ్చినా, మనం ఫోన్ చేసినా రెండింటికి కూడా మనం డబ్బులు చెల్లించాల్సి ఉండేదనమాట. ఓకేనా? సో, 1994లో ఒక వ్యక్తి ల్యాండ్‌లైన్ ఫోన్‌లో 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తితో 3 నిమిషాల పాటు మాట్లాడడానికి ఆ వ్యక్తికి రూ. 28 ఖర్చయ్యేది. ఇక్కడ ఒక లెక్క ఇచ్చాడనమాట. సో, ఇదైతే మనకి డేటా కాబట్టి ఖచ్చితంగా ఇది గుర్తుంచుకోవాలి. ఓకే. రూ. 28 ఖర్చయ్యేది. అదే 2003 నాటికి దీన్ని రూ. 2.40 నుండి రూ. 4.80కి మాత్రమే అవుతుంది. అంత రెడ్యూస్ చేశారనమాట. అంటే టెక్నికల్‌గా మనకి డెవలప్ అవ్వడం వల్ల మనకేమైంది? సర్వీసెస్ అయితే అందుబాటులోకి వచ్చాయన్నమాట. కొత్త నైపుణ్యాలు. సో, చూసారా, ప్రభుత్వం కంపెనీయే కాకుండా అనేక ప్రైవేట్ కంపెనీలను కూడాను ఏం చేస్తున్నారంటే ఈ మొబైల్ సేవలు అందిస్తున్నాయి. అయితే మొబైల్ కమ్యూనికేషన్ సేవలు ప్రైవేట్ నిర్వహించే వాళ్ళకు కూడాను వాటిని నియంత్రించే ఒక సంస్థ అయితే భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాన్నే ఏమని పిలుస్తామంటే ట్రాయ్ అని పిలుస్తాం. టెలికాం రెగ్యులేటింగ్ అథారిటీ అని పిలుస్తాం అనమాట. ట్రాయ్ అని పిలుస్తాం ఆఫ్ ఇండియా. గుర్తుంచుకోండి. ఓకే. ట్రాయ్ అని పిలుస్తాం. రైట్. టెలికాం రెగ్యులేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది ఏం చేస్తుందంటే మొత్తం టెలిఫోన్ సర్వీసులన్నీ కూడా రెగ్యులేట్ చేయడం, ఎంత ఉండాలి, ఎంత టాపప్ ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా క్లియర్ కట్‌గా చెప్తూ ఉంటుంది. సో, గైస్, అయితే ఇది ఈ పాఠంలో ఉండేటటువంటి కీ పాయింట్స్ అయితే. సో, మెయిన్ కీ పాయింట్స్ అన్ని కూడా నేను అండర్‌లైన్ చేసి పెట్టాను. మీకు ఆల్రెడీ చెప్పాను. ఇవన్నీ కూడా మీరు అండర్‌లైన్ చేసుకొని అండ్ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి రిపీట్ చేయండి. రిపీట్ చేసుకున్నట్లయితే మీకు బెటర్‌గా ఉంటుంది. ఈ 2 పాఠాలు గాని మీరు పూర్తిగా చదివినట్లయితే ఎన్ఎన్ఎంఎస్‌లో నిర్భయంగా మీరు 7 మార్కులు కంప్లీట్‌గా చేయగలరు. 7 మార్కులు ష్యూర్‌గా రాయగలరు. సో, అందుకే 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. అండ్ దీనికి సంబంధించి అయితే ఒక ఎగ్జామ్ కూడా మీకు తయారు చేసి ఇస్తాను. ఆ ఎగ్జామ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే గైస్. సో, నెక్స్ట్ అయితే మళ్ళీ ఇంకా తక్కువలో ఎక్కువ మార్కులు వచ్చే కాన్సెప్ట్స్‌తో మళ్ళీ మేము ముందుకుంటాను. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్. అండ్ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పండి గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.